హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఇటీవల హైకోర్టు ఆఫ్ అమరావతి విడుదల చేయడం అయితే జరిగింది. అయితే మార్నింగ్ సెషన్లో నేను మార్నింగ్ క్లాస్లో ఏం చెప్పానంటే వీడియోలో మరి కొన్ని ముఖ్యమైనటువంటి FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ పైన ఒక వీడియో చేశానండి. ఆల్మోస్ట్ చాలా డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరిగింది. అందులో మరి చాలా ముఖ్యమైనటువంటి రెండు ముఖ్యమైన అంశాలు అయితే మిగిలిపోవడం జరిగింది. అదేంటి, 5 లక్షల రూపాయల బాండ్, 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్కి సంబంధించింది. చాలామంది అడుగుతున్నారండి. మార్నింగ్ మిస్ అయింది, ఇది చెప్దామనుకున్నాను కానీ మిస్ అయిపోయింది. అయితే వీటి అంశం ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఓకేనా? ముందుగా 5 లక్షల రూపాయల బాండ్ ఏంటి అంటే, సో లాస్ట్ టైం నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఈ నోటిఫికేషన్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఎందుకు తెరపైకి వచ్చింది 5 లక్షల రూపాయల బాండ్ అంటే, లాస్ట్ టైము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులకి చిన్న నోటీస్ విడుదల చేసింది హైకోర్టు. ఏంటి, కోర్స్ మనము ఉద్యోగంలో చేరితే 2 years అగ్రిమెంట్ అయితే ఉంటుందండి. 2 years మనము ఖచ్చితంగా వర్క్ చేయాలి హైకోర్టులో. ఓకేనా? ఒకవేళ ఆ 2 years బాండ్ కనుక మనం బ్రేక్ చేస్తే 5 లక్షల రూపాయలు పే చేయాలి అనేటువంటి ఒక బాండ్ అండి అది. ఓకే, సింపుల్ అండ్ నిజం చెప్పాలంటే కోర్టులో ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని వదులుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదండి. చాలా మంచి ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కదా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు జాబ్ వచ్చిందండి, మనకి కోర్టులో జాబ్ చేస్తున్నాము, బెస్ట్ జాబ్ గ్రూప్ 2 కలిగిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మనం బాండ్ కనుక బ్రేక్ చేస్తే 5 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. మరి ఈసారి కూడా నోటిఫికేషన్లో ఏమైతే మెన్షన్ చేయలేదు, కానీ తర్వాత ఏమైనా నోటీస్ విడుదల చేస్తారా లేదా అనేది మనం ఇంకా చూడాలండి. ఇది కన్ఫామ్ కాదు ఈసారి. బట్ ఒకవేళ నోటీస్ మళ్ళీ విడుదల చేస్తే చెప్పలేం, ఉంటుంది సేమ్. ఓకేనా? ఇది ఎవరండి, 2 years బాండ్ కనుక ఎవరైతే బ్రేక్ చేస్తారో వారికైతే ఈ పెనాల్టీ అమౌంట్ అయితే ఉంటుంది. ఇక 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్. ఓకేనా? సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకండి, మనం జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఈ యొక్క 10,000 రూపాయలు కట్టాలండి. సెక్యూరిటీ డిపాజిట్ లాగా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత కోర్స్ మనకి ఇది మన శాలరీలో కూడా యాడ్ అయ్యి కూడా రావచ్చు, రీఫండబుల్ కూడా చేయవచ్చు ఇది. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ది జాబ్. ఓకేనా? మనమైతే ఈ 10,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ అయితే చేయాలి. కోర్స్ జాబ్ వచ్చిన తర్వాత ఇవంతా పెద్ద అంశం కాదు నిజం చెప్పాలంటే. కానీ ఎవరికి ఇవి ఇంపార్టెంట్ అంటే, కోర్టు ఉద్యోగాలు వచ్చిన తర్వాత గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకేమైనా పెద్ద ఉద్యోగాలకు అప్లై చేసి జాబ్ వచ్చిన తర్వాత కోర్టు ఉద్యోగాలు వదిలేస్తామన్నాం అనుకునేవారు ఉంటారు చూడు, వాళ్ళకు మాత్రమే ఇది ఇంపార్టెంట్. ఎవరైతే కోర్టు ఉద్యోగం వస్తే చాలు, మాకు ఇంకేం ఉద్యోగం అవసరం లేదు, మేము ఇంకేం అప్లై చేయము అనుకుంటారు చూడండి, పర్ఫెక్ట్ అండి. ఓకేనా? మీరు ఎలాంటి బాండ్ 5 lakhs కట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదు. జస్ట్ ఈ 10,000 మాత్రం అందరూ కట్టాల్సిందే అండి జాబ్ వచ్చిన తర్వాత. అది కూడా జాబ్లో జాయిన్ అయ్యే ముందు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే మనం అవి మళ్ళీ రిఫండ్ అయ్యే అవకాశం కూడా శాలరీలో ఉంటుంది. సో క్లియర్ కదండి, ఎవరు కూడా
టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్.